నెంబర్ 5 టర్కీ నుంచి వచ్చిన నిజాం. ఈ నిజాం కూడా వీళ్ళకి తీపి అవుతాడు, వీడు గొప్పోడు అవుతాడు. ఇదే నిజాం తెలంగాణ ప్రాంతాలని, ఈ మొత్తం తెలుగు ప్రాంతాలని పాలించలేక తెలంగాణ ప్రాంతాన్ని దగ్గర పెట్టుకొని ఆంధ్ర ప్రాంతాన్ని కొర్రలుగా అమ్మేసుకుంటూ పోయిన వాడు మీకు గొప్పోడు అవుతాడు. అసలు అమ్మడానికి వాడెవడు టర్కీ వాడు, కొనడానికి బ్రిటిష్ వాడు వాడెవడు? ఈ ప్రాంతాలని అమ్మేది ఎవడు, కొనేది ఎవడు? ఈ దేశంతో సంబంధం లేని వాళ్ళు అమ్మడానికి వాళ్ళెవరు? మాట్లాడితే చరిత్ర గురించి దాని గురించి మాట్లాడాలి. లేదు, ఇదే టర్కీ నుంచి వచ్చిన నిజాం ఎలా ఇదే తెలంగాణ ప్రజల్ని దోచుకు తిన్నాడు. ఈ రజాకారుల ముసుగులో ఎన్ని అకృత్యాలు చేశారు. ఈ నిజాంని వారసులుగా ఒక్కొక్క నిజాం వారసత్వం తర్వాత 7వ నిజాం దాకా వచ్చిన తర్వాత బయటికి పంపించడానికి ఎన్ని సాయశక్తులా ఇదే భారతదేశం కష్టపడాల్సి వచ్చింది. ఈ విషయంలో మీకు నిజాం తీపి అవుతాడు, పక్కనున్న ఆంధ్రవాడు తోడబుట్టినవాడు దరిద్రుడు అవుతాడు. ఎంత దుర్మార్గం! ఇంకెన్నాళ్ళు ఏడుస్తారు? ఇదే నిజాంని పంపించండి టర్కీకి. నిజాం విగ్రహాలు ఎక్కడెక్కడున్నాయో, నిజాం కట్టిన బిల్డింగులు, నిజాం కట్టిన ప్రాజెక్టులు ఉన్నాయి కదా, అన్నింటినీ పార్సల్ చేసి తెలంగాణ నుంచి పంపించేసేయండి. పార్సల్ చేసి మొత్తం మూటలు ముళ్ళులు అన్నీ కూడా, ఆ కట్టడాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా టర్కీకి పంపించండి. టర్కీ ప్రెసిడెంట్గా ఇప్పుడు ఎవరున్నారు? ఎర్డోగాన్ ఉన్నారు. టర్కీ ప్రెసిడెంట్ ఎర్డోగాన్కి చెప్పండి, 200 ఏళ్ల పాటు మా తెలుగు ప్రాంతాలని విడగొట్టి మీ నిజాం వచ్చి అమ్మడానికి వాడెవడు? మమ్మల్ని అమ్మడానికి, మా తెలంగాణ ప్రాంతాన్ని దోచుకోవడానికి వాడెవడు అని చెప్పి మాకు ఆ చరిత్ర కూడా ఉండడానికి వీల్లేదు, మీ నిజాం ఉండడానికి వీల్లేదు అని చెప్పి ఎర్డోగాన్కి, టర్కీ ప్రెసిడెంట్ ఎర్డోగాన్కి పార్సల్ చేయండి కవిత గారు.